హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లో స్పెషల్ రెసిపీ అయిన డబుల్ ఎగ్ మసాలా దోశ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి నీట్గా స్పూన్తో అయితే బాగా కలుపుకోండి. ముందుగానే ఇవన్నీ ఎలా కలుపుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసి మసాలా దోశ టేస్ట్ బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో దానిపైన ప్యాన్ పెట్టి చూపిస్తున్న విధంగా 2 స్పూన్ల దోశ పిండి వేసి రౌండ్ షేప్లో అయితే మరి తిప్పుకోండి. ఈ పిండి అయితే మనకి 1 డే తర్వాతే బాగుంటుంది. సో ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకుని తర్వాత రోజు పిండి ఆడుకుని అప్పుడు దోశ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఈ దోశ బ్యాటర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాము, ఇంకా చూడకపోతే చూసేయండి. దోశ పిండి రౌండ్గా వేసాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని చూపిస్తున్న విధంగా చుట్టూ ఆయిల్ అయితే వేసి కాసేపు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత దీనిపైన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే చూపిస్తున్న విధంగా వేసేయండి. ఇప్పుడు ఈ దోశ పైన ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది చూసారా, ఆ మసాలా పౌడర్ ఈ దోశ అంతా స్ప్రింకిల్ చేసేయండి. స్ప్రింకిల్ చేసి దోశ ఫ్లిప్పర్ ఉంటుంది కదా, దాని హెల్ప్ తో మసాలా మొత్తం దోశకంతా పట్టేలాగా స్ప్రెడ్ చేసి తర్వాత ఒక ఎగ్ తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే బ్రేక్ చేసి డైరెక్ట్ గా వేసుకోవాలి. మేము 2 ఎగ్స్ అయితే వేసుకున్నాము. మనం కావాలంటే సింగిల్ ఎగ్ వేసుకోవచ్చు, లేకపోతే డబుల్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. సో డబుల్ ఎగ్ దోశ కాబట్టి 2 ఎగ్స్ అయితే వేసాము. 2 ఎగ్స్ వేసేసిన తర్వాత మళ్ళీ దోశ ఫ్లిప్పర్ సాయంతో ఈ ఎగ్ యాక్ మొత్తం మసాలా అండ్ ఆనియన్స్ లో కలిసేలాగా మొత్తం ఈ దోశ అంతా స్ప్రెడ్ చేసేయండి. మసాలా పౌడర్ కావాలంటే మనం ఎగ్ యాక్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం ముందుగా వేసేయడం వల్ల ఈ మసాలా అండ్ ఎగ్ యాక్ బాగా కలిసి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట పర్ఫెక్ట్ గాని. సో ఇలా వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే జల్లుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ దోశ బాగా వేగేంత వరకు వెయిట్ చేయాలి. ముందుగానే తీసేస్తే పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ అయితే అస్సలు బాగుంది. కాసేపటి తర్వాత కొద్దిగా పైన వేగినట్టు అనిపిస్తుంది. అప్పుడైతే మనం దోశని ఫ్లిప్ చేసుకుని వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్లిప్ చేయకుండా కూడా మనం దోశని రోస్ట్ చేసుకుని తినొచ్చు. కాకపోతే ఫ్లిప్ చేసుకుని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. మంచిగా మనకి బాగా కుక్ అయ్యి పచ్చివాసన లేకుండా. సో కనిపిస్తున్న విధంగా పైన అయితే కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ బాగా వేగుతుంది కూడా దోశ. సో కింద అయితే బాగా వేగింది మనకి. అండ్ ఇప్పుడు పైన అయితే వేయించేసుకుని నీట్గా మనం ఒక ప్లేట్లో అయితే తీసుకోవడమే. ఈ ప్లేట్లోకి పల్లీ చట్నీ కానీ లేకపోతే శనగపప్పు చట్నీ కానీ దీంతోపాటు కొద్దిగా కారపొడి వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది.